భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని రోజులుగా మూసివేసిన 32 విమానాశ్రయాలను నేడు తిరిగి తెరిచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు విమానయాన కార్యకలాపాలను పునరుద్ధరిస్తూ సంబంధించిన అధికారులు నోటీస్ టు ఎయిర్మెన్ జారీ చేశారు. కొన్ని రోజుల పాటు నిలిచిపోయిన విమాన సేవలు ఈ నిర్ణయంతో తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితుల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ఈ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న అమృత్సర్ వంటి విమానాశ్రయాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనబడింది. భారత వైమానిక దళం సూచనలు కూడా ఈ నిర్ణయాలతో కీలక పాత్ర పోషించి ఉండవచ్చని తెలుస్తుంది. నోటాన్ జారీ చేయడం ద్వారా విమానాల రాకపోకలకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పైలట్లకు ఇతర సిబ్బందికి అధికారికంగా తెలియజేశారు. దీనితో విమానయాన కార్యకలాపాలు సురక్షితంగా సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్న తరుణంలో భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటే రొమాంటిక్ వ్యవహారం కాదని, అదొక బాలీవుడ్ సినిమా అసలే కాదని ఆయన స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణానికి స్వస్తి పలికి దౌత్య మార్గాల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పూణేలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో జనరల్ నరవణే ప్రసంగించారు. ఈ యుద్ధం లేదా హింస అనేవి మనం అనుసరించాల్సిన చివరి మార్గాలు కావాలి. అందుకే మన ప్రధానమంత్రి ఇది యుద్ధ యుగం కాదు అని అన్నారు. అవివేకులు కొందరు మనపై యుద్ధాన్ని రుద్దినా మనం దానిని ప్రోత్సహించకూడదని, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముఖ్యంగా పిల్లలు పడే ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. Not romantic. It is not your Bollywood movie. It is very serious business, and war or violence should be the last thing that we should resort to, and which is why our Prime Minister had said that this is not an era of war. Although wars will be forced upon us by unwise people, but war should not be what you cheer for. Again, people are asking that why did we not go for all-out war? But as a military man, if ordered, I will go to war. But that will not be my first choice. My first choice will always be diplomacy. How to settle differences through dialogue and not let it reach the stage of armed conflict. Here. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సమాచార శాఖలో 4 కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. పివి శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యారెడ్డి, మోహసిన్ పర్వీన్, దేశాల భూపాలను కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్ర సిఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇదివరకే సమాచార శాఖ ప్రధాన కమిషనర్గా జి చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ప్రెసిడెంట్ పదవి దక్కలేదని ఆక్రోశంలో ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని ఈటెలకు వార్నింగ్ ఇచ్చారు. చక్కగా చూడికి ఇవన్నీ చేస్తా ఉన్నట్టు సందర్భం, మాటికి అభివృద్ధి గురించి, ముఖ్యమంత్రి గురించి, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, రాజేందర్ గారు ఏం మాట్లాడుతూ అర్థమవుతలేదు. అడుగున అడ్డుపడుతుంది బీజేపీ. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతుంది ఎవరు? కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ మీ గ్యాంగ్ కాదా? మెట్రోకు నిధులు వస్తారంటే అడ్డుపడతారు, ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్కి నిధులు ఇస్తారంటే అడ్డుపడతారు.
రకరకాల కార్యక్రమాలకు అడ్డుపడుతూ ఇవాళ మీ రాజకీయాల కోసం, మీ బబ్బం కోసం మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే మంచిది కాదు. సుదీర్ఘ రాజకీయం అనుభవం పొంది ఉన్నారు మీరు. ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారో మీరు ఒకసారి స్మరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రం అన్ని రకాలుగా అన్ని రంగాల అభివృద్ధి చెందుతా ఉంది. కేసీఆర్ మంట కలిపి గ్రౌండ్ చేసిన విద్యా వైద్య రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి 1,80,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారని మండిపడ్డారు. తెచ్చిన అప్పు రేవంత్ రెడ్డి ఏం చేశాలో చెప్పారంటూ ప్రశ్నించారు. ఒక్కో ప్రాజెక్టు కట్టలేదని, పూర్తిగా రుణమాఫీ చేయలేదని, ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదని, అసలు ఇంతకాలం ఏం చేశారంటూ కవిత నిలదీశారు. కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పారు. కానీ ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు 1,80,000 కోట్లు దాటిపోయింది. ఆ తర్వాత కొంచెం మేము స్టడీ చేసినాం. మరి 1,80,000 కోట్లు అప్పు తెచ్చిండు ముఖ్యమంత్రి గారు, ఈయన ఏం చేసిండు దీంతోనే అని. ఒక ప్రాజెక్టు కట్టలేదు, పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు, పూర్తిగా రైతు బీమా ఇవ్వలేదు, పూర్తిగా రుణమాఫీ చేయలేదు, ఒక పెన్షన్ పెంచలేదు, తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మి పథకం పెట్టలేదు, ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ తెచ్చిన 1,80,000 కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి. లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం 80,000 కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది. ఇంకా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను. 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు. ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 1,00,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిరు. ఇక కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 1,00,000 కోట్లు ఏం చేసిండ్రో చెప్పండి. 80,000 కోట్లు మీరు డెట్ పే చేసినట్టు మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది. కానీ ఇంకా ఎందుకు అప్పు తెస్తున్నారు? తెస్తుంటే దానికి ప్రణాళిక ఎక్కడ ఉంది? ఏం ప్రాజెక్టు కట్టిండ్రు? ఇవాళ నేను కాదు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు. పల్లె ప్రగతి మొత్తం పడకేసింది. కనీసం మోరీలు క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేదు, ఈ జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పు తెస్తున్నారు? ఎందుకు? వికారాబాద్ జిల్లా పరిగిలోని 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి మంత్రి రాజనరసింహ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం అభివృద్ధి చెందాలని దృఢ సంకల్పంతో 27 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మించినట్టు మంత్రి తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా వికారాబాద్లో ఎంఆర్ఐ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం అందించేలా కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 8 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని మంత్రి దామోదర్ రాజనరసింహ వివరించారు. ఏరియా హాస్పిటల్కి కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ ఎన్ని నిమిషాలలో చేరాలి అనేది ఒక ఆలోచన. ఇప్పుడు మీ ప్రాంతంలో తాండూరు ఉంది, పరిగి ఉన్నది, వికారాబాద్. మీకు ఎంఆర్ఐ ఉందా? వాళ్ళని అడిగిరా? సబ్సిడీలు నడుతున్నారు, అప్గ్రేడేషన్ నడుతున్నారు, బిల్డింగ్లు నడుతున్నారు. ములుగు జిల్లాలో శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దనసరి అనసూయ సీతక్క కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని మంత్రి సీతక్క అన్నారు. పార్కింగ్ స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు, తాగునీరు, టాయిలెట్ తదితర అన్ని చర్యలు చేపట్టామన్నారు.